आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। माशरे की खामियों को सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मोहम्मद गौस, क्राइम टुडे न्यूज, हैदराबाद। नाजरीन, आज जहीराबाद में डीएसपी एन रवि ने प्राइवेट ऑटो फाइनेंसर और प्राइवेट फाइनेंसर को पुलिस स्टेशन में बुलाकर काउंसलिंग देते हुए कहा कि गवर्नमेंट के एक्ट के तहत सूद लेना चाहिए और गरीब आवाम पर जुल्म नहीं करना चाहिए। अगर फाइनेंसरों ने ऐसा नहीं किया तो उनके ऊपर सख्त से सख्त कानूनी कार्रवाई की जाएगी। और आवाम से भी दरखास्त की कि फाइनेंस लेते वक्त पूरे दस्तावेजों पर अमल करते हुए और छानबीन कर फाइनेंस ले। और फाइनेंसरों को साथ में ये भी ताकीद दी कि आवाम की तरफ से अगर फाइनेंसरों के खिलाफ कोई भी कंप्लेंट आई तो उनके ऊपर ज्यादा से ज्यादा सख्ती की जाएगी। सैयद ताजुद्दीन बाबा के साथ मैं मोहम्मद इब्राहिम, क्राइम टुडे न्यूज, हैदराबाद। పిఎస్కి పిలిచి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటికే వాళ్ళపైన అనేక కంప్లైంట్స్ ఉన్నాయి। అధిక వడ్డీ వసూలు చేయడము, జబర్దస్తిగా బలవంతంగా బెదిరించి మిత్తి వసూలు చేయడము, అటువంటి వ్యక్తులపైన ఏ విధమైన చర్య తీసుకుంటాం అనేది చట్టంలో ఉన్న విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది। వాళ్ళు చట్టానికి, చిట్ ఫండ్ యాక్ట్స్కి లోబడి వ్యాపారం నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఎప్పుడైతే ఈ చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని దౌర్జన్యానికి దిగి అధిక వడ్డీ వసూలు చేయడము, తీసుకున్న వాళ్ళ జీవితాలను నాశనం చేయడము, వాళ్ళను బెదిరించడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకు ప్రయత్నించడము, ఇటువంటి సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి। కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించకుండా వారికి గట్టి హెచ్చరిక జారీ చేయడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక వడ్డీ వసూలు చేయడము ఆపివేయాలని, జబర్దస్తిగా బలవంతంగా వడ్డీ వసూలు చేయడము చేయకూడదని చెప్పేసి వారికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది। ఈ హెచ్చరికలు బేఖాతరు చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు చట్ట పరిధిలో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, मैं मोहम्मद गौस।